ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను చెప్పేది క్యాబేజీ పువ్వు పచ్చడి. ఎందుకంటే ఈ సీజన్లో బాగా వచ్చేది కాబట్టి పచ్చడి పట్టాను ఫ్రెండ్స్. బాగా ఇవి కోసి ముక్కలు చేసి వేడి వాటర్లో కడిగి ఎండబెట్టాను ఫ్రెండ్స్. ఎండబెట్టిన తర్వాత ఇలా బౌల్లోకి తెచ్చుకున్నాను. కావాల్సిన పదార్థాలు అయితే 1 కప్పు కారం, ధనియాలు మెంతులు, ఎల్లిపాయలు కొంచెం కచ్చాపిచ్చగా కొట్టుకున్నాను, సాల్ట్, లెమన్ వాటర్, ఇవి అయితే ఆవాలు మెంతులు కలిపి మిక్సీ కొట్టాను ఫ్రెండ్స్. ఆవాలు అయితే మామూలుగా చూపిస్తున్నాను ఇన్ని పడతాయని. ఇవి అయితే వేరుశనగ నూనె బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి దేంట్లోకైనా. ట్రై చేసి కూడా చూడండి ఫ్రెండ్స్ కావాలంటే. దానం ఫ్రెండ్స్ చూడండి, కారం 1 కప్పు, 1 కప్పు వెల్లుల్లిపాయలు కొట్టాను కదా అది కూడా. ఇది కూడా ఏంటంటే ఇవి మెంతులు, ఆవాలు, సాల్ట్ తగినంత, ఇందులో పచ్చిమెంతులు కొన్ని, ఆయిల్ ఒక బౌల్తో వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. తర్వాత మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుంటే ఇందులో ఫస్ట్ బాగా కలిసిపోయింది కదండి. ఇలా కలిసిపోయిన తర్వాత లెమన్ వాటర్ ఇలా అంటే గింజలు వస్తాయని చేత్తో వడకెడుతున్నాను నేనైతే. ఇందులోనే మళ్ళీ ఇది కూడా కొంచెం కలిపేసుకుంటే పులుపు కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అండి పులుపు. దీంట్లోనే నేను ఇవి వేసేస్తున్నాను ఇప్పుడు. 1 కప్పు, ఇలా నాకు తెలిసి కొంచెం ఆయిల్ పడుతుంది. ఒక 2 డేస్ నానితే చాలు, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా కలిపేసుకుంటే ఇప్పుడైతే నాకు ఆయిల్ అయితే సరిపోలేదండి, అందుకే మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఇంకా ఈ బౌల్లో తీసుకుంటాను. ఇలా తీసేసుకుంటే మొత్తం అంతా మొత్తం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఇదంతా కొంచెం ఆయిల్ పడుద్ది. ఆయిల్ వేసుకుంటే ఇంకా క్యాబేజీ పువ్వు పచ్చడి అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా బౌల్లోకి మొత్తం తీసాక కొంచెం ఆయిల్ వేసాను కదా అండి, అది రేపటికి కొంచెం తేలుతుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.